రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చేశారు, అంతకుముందు 100 సినిమాలు చేశారు. యు ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని మీరు వదులుకున్నారు. మరి ఇంత ఇవన్నీ మాకు సక్సెస్ఫుల్ కనపడుతుంటే మీరు ఫెయిల్యూర్ పర్సన్ అడుగుతారా అని చెప్తారు ఎందుకు? ఎప్పుడు చెప్తాను. దీనికి ఒక పెద్ద కథే ఉంది. బేసిక్గా సినిమా రంగానికి రాకముందు నేను ఐఏఎస్ హోదాకు వచ్చాను. జాయింట్ కలెక్టర్ 2గా పనిచేశాను. జేసీ 2 జాయింట్ కలెక్టర్ క్యాడర్లో వైజాగ్లో పనిచేశాను. ఐ వాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్. ఈ ఐఏఎస్ ఫెయిల్యూర్ ముందు చెప్తాను, పిల్లలందరూ కూడా ఉపయోగపడచ్చు. నేను 1990లో తెలుగు మీడియంతో అమలాపురంలో బీఎస్సీ చదువుకున్నాను. ఓకే. బీఎస్సీ కూడా కొన్ని కారణాల వలన సాగు తప్పి కన్నులు అట్టుపోవడం. ఓకే. బొటాబొట్టి మార్కులతో పాస్ అయ్యారు. ఫైన్ అంటే అంతవరకు నేను 10th వరకు మంచి స్టూడెంట్ని. ఇంటర్మీడియట్ ఏవో డైవర్షన్స్ వచ్చాయో, కొంచెం క్రికెట్లోకి వెళ్ళాను, కొద్ది పబ్లిక్ స్పీకింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద శ్రద్ధ ఎక్కువను. నేను ఎంసెట్ ఎంట్రన్స్ కూడా రాయలేదు. ఐ వాజ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. ఇది చెప్దాం, ఇది వినాలి. బీఎస్సీ ఇంటర్మీడియట్ తర్వాత నేను ఎంసెట్ ఎంట్రన్స్ రాదు, బీఎస్సీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అయింది. ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ పేపర్ రాయలేదు నేను. అయితే అప్పట్లో సెకండ్ ఇయర్ ప్రమోట్ చేసేవారు. ఓకే. సెకండ్ ఇయర్ ఈ బ్యాక్గ్రౌండ్ వినాలి. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయాను. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫిజిక్స్ రాయలేదు. మళ్ళీ థర్డ్ ఇయర్కి వెళ్ళాను, ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోయాను. సో నాకు ఇంకా ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఉండిపోయింది, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఉండిపోయింది. ఈ రెండు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటు రాయడం వలన ఫైనల్ ఇయర్లో ఓ చిన్న ప్రేమ కలాపం నడపడం వలన ఓ చిన్న స్మాల్ లవ్ స్టోరీ లాంటిది, అది నాట్ ఎ సీరియస్ థింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ డైవర్షన్. దీనివలన సారీ మా వైఫ్ ఏమనుకోదు, అందుకే చెప్పేస్తాను. ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది లేదు. సో చిన్న వన్ కైండ్ ఆఫ్ ఏదో చిన్న ప్రేమ కథ లాంటిది నడపడం వల్ల చిన్న డైవర్షన్ ఉంది మైండ్లో. సో ఫైనల్ ఇయర్ పరీక్షలతో పాటే ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ రాసుకుంటూ ఫైనల్ ఇయర్ పరీక్షలను రాశాను డిగ్రీ. సో 10th క్లాస్లో ఆ రోజుల్లో మార్కులు వచ్చేవి కాదు. 600కి 510 మార్కులు వచ్చింది నేను. ఇంటర్మీడియట్లో ఒక 770కి 780, అది కూడా మంచి మార్కుల కిందే లెక్క. డిగ్రీలోకి వచ్చేసరికి ఇంజనీరింగ్ వెళ్ళలేకపోయి చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయో ఏదో కొన్ని కారణాంతరాల వల్ల బీఎస్సీ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్తో చేసి అత్యవసర మార్కులతో, అయితే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ మిగతా సబ్జెక్టులు మంచి మార్కులు వచ్చాయి. ఫైనల్ ఇయర్లో మీరు నమ్మాలి, నాకు మ్యాథమెటిక్స్ 100కి 37 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్ ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ 70 మార్కులకి 21 పాస్. నాకు 16 మార్కులు క్వశ్చన్ ఆన్సర్లు తెలుసు, మిగతా 5 మార్కులు తెలియదు. లాగరిథమ్స్ టేబుల్స్ అని ఉంటాయి, ఆ టేబుల్స్ తీసి చూసి ఏదో అందులో ఉన్న కొన్ని రాస్తే 21 వేసి పాస్ చేశారు. సో నేను ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రేపు వస్తాయనగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఎవడో చెప్పాడు పరీక్ష పోయే ముందు ఉంటే మనం వెళ్తే ఆయన మేనేజ్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇంత వంకర బుద్ధులు వచ్చాయి, అందుకే ఫెయిల్యూర్ స్టోరీ అన్న. తీరాలు చూస్తే ఆ రోజు రాత్రి విశాఖపట్నంలో పడుకున్నాను, పొద్దున్న రిజల్ట్ వచ్చేసింది. నా 3rd క్లాస్లో కనిపించింది, 3rd క్లాస్లో వచ్చింది ఆ నెంబర్ రిజల్ట్. మా ఊర్లో దాకా నాకు పడని వాళ్ళు ఇష్టులు అయిష్టులు అందరూ వెళ్ళి ఆనందించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ 3rd క్లాస్లో పాస్ అయ్యాడు అదవా అని. కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్కులు కలిపి మొత్తం మీద నేను ఒక 70%తో డిగ్రీ పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కానీ ఆ డిగ్రీ చదువు అంతా కూడా ఒక దారుణమైన విషయం. ఆ టైంలో రమేష్ అని ఒక అతను మా విలేజ్లో మంచి స్టూడెంట్ ఉండేవాడు. అతను ఏదో సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ రాసి మెయిన్స్ రాయడం మానేసి ఆ మెటీరియల్ నాకు పడేసాడు. ఎందుకు ఇచ్చాడు నాకు అంటే, నేను ఇలా చదువులు ఇలా ఉన్నా, నేను పబ్లిక్ స్పీకింగ్లో టాప్. ఓకే, బాగా మాట్లాడతా. ఎనీ డయాస్, అది విజయవాడ వెళ్ళిన అమలాపురం, నాది ఎస్కేబిఆర్ కాలేజ్ స్టూడెంట్ని, తెలుగు మీడియం. అక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళినా నాకు ఫస్ట్లో వచ్చేది. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ డిబేట్ ఆల్సో, కొంత ఇంగ్లీష్ కూడా పికప్ చేసుకునేవాడిని. ఆయన గిఫ్ట్ ఇచ్చాడు, సివిల్ సర్వీసెస్ పుస్తకం ప్రిలిమ్స్ గైడ్ ఇచ్చాడు, యూనిక్ క్వింటెసెన్స్. ఫస్ట్ టైం మైండ్లో పడింది, ఆగింది అక్కడికి. తర్వాత ఏమైంది, నేను పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళాను డిబేట్స్కి. అక్కడ ఎక్కడో ఒక చోట చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో జడ్జిగా వచ్చి నా స్పీచ్కి ముచ్చటపడి, నువ్వు సివిల్ సర్వీసెస్ రాయవయ్యా అని చెప్పాడు. అంతవరకు నా పరిస్థితి ఏంటంటే, సివిల్ సర్వీస్ అని ఎగ్జామ్ ఉందని తెలియదు, ఏం చేయాలో తెలియదు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉందని తెలియదు. నాకు ఎప్పుడు లెక్చర్ రావాలి ఉండేది, బాగా మాట్లాడతాను కదా. బట్ నా చదువేమో ఏదో అంటారు, ఉట్టికి ఎగరలేనేమో స్వర్గానికి ఎగిరిందని. మనకి బీఎస్సీ ఏమో పాస్ అవుతాం పోతామో తెలియదు, చిన్న ప్రేమ కలాపం, తెలుగు మీడియం. ఈ పరిస్థితిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బు పెద్ద పుష్కలంగా ఏం లేదు. సో ఏం చేయాలని తెలిసిన పరిస్థితులు ఈడెవడో ఒకడేమో యూనిక్ గైడ్ ఇచ్చాడు, ఆడెవడో జడ్జి ఏమో పెద్ద ఆయనేమో నువ్వు సివిల్ సర్వీస్ రాయరా అన్నాడు. అక్కడెక్కడ ప్రింట్ పడింది. చాలా అతి కష్టం మీద కష్టాన్ని దిగమింగుకుని ఆ డిగ్రీ పరీక్ష పాస్ అయ్యి మా నాన్నగారిని ఒప్పించుకుని ఒక ట్రంక్ పెట్టి ఒప్పించుకుని హైదరాబాద్ వెళ్ళాను. ఒక 1 year అడ్వాన్స్ కోచింగ్ తీసుకున్నాను. 91లో ఐ హ్యావ్ గివెన్ మై ఫస్ట్ అటెంప్ట్. నేను తెలుగు మీడియం విద్యార్థి, మొదటి 10 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను.
దానికో దరిద్రపు కథ ఉంది. ఫస్ట్ ప్రిలిమ్స్ రాస్తే ప్రిలిమ్స్ పేపర్ అవుట్ అయింది, లీక్ అయిపోవడం Leak అవడం వల్ల cancel చేశారు. 91లో జూన్లో. మళ్ళీ సెప్టెంబర్లో పెట్టారు, మళ్ళీ కింద నిలబడి రాశాను, అది పాస్ అయ్యాను. సో ఫస్ట్ టైం లైఫ్లో సక్సెస్. ఒక బ్యాడ్ విద్యార్థి చిరాకుల్లోంచి, మీకు నమ్మాలి అంటే డబ్బు అంత బ్యాడ్ అని కాదు, కానీ నేను హైదరాబాద్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాను. ఓకే. నేను ఎక్కడ నల్లకుంటలో ఉండేవాడిని, అక్కడి నుంచి సైకిల్ మీద వెళ్ళేవాడిని ట్రైన్ కోచింగ్కి. డబ్బులు లేవని కాదు, ఏదో కొనగలనేమో, సైకిల్ పోయేవాడిని అలాగా. అప్పుడు హైదరాబాద్ స్టడీ సర్కిల్కి పెద్ద పెద్ద కార్లు, అదొక రకంగా ఉంటుంది సివిల్ సర్వీస్ ట్రైనింగ్ అంటే. పిచ్చి పిచ్చిగా వస్తారు కొంతమంది, నాలాంటి బ్యాచ్ ఇంకా కింద బ్యాచ్ కూడా ఉంటారు, అది అన్ని రకాల మనుషులు ఉండేది. సో ఫస్ట్ అటెంప్ట్ రాశాను, మెయిన్స్ క్లియర్ అయింది, మెయిన్స్ రాశాను, మెయిన్స్ పాస్ అయిన ఇంటర్వ్యూ వచ్చింది. ఢిల్లీ వెళ్ళాను ఇంటర్వ్యూకి. ఇదంతా రీల్స్ తిరుగుతూ ఒక నాకు ఒక 10 అడుగుల ఆజానుభావుల్లో కనిపించాను. నేను 10 అడుగుల ఆజానుభావుల్లో కనిపించి నాకు తిరుగులేదు అనుకున్నాను. చాలా మీరు సినిమాల్లో 48 ఫ్రేమ్స్ అంటే స్లో మోషన్ అలా వెళ్తూ వచ్చాను. ఇంటర్వ్యూ పోయింది, మళ్ళీ నేల మీదకి వచ్చాను. వైకుంఠపాళిలో ఎందుకు నువ్వు ఫెయిల్యూర్ అని చెప్తాను. ఎప్పుడు లాస్ట్ పామే నన్ను మింగుతుంది, మళ్ళీ లాస్ట్ పాము మింగింది, కింద పడ్డాను ఒక్క బోర్లా. మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్ష, ఇలా 2వ అటెంప్ట్ 3వ అటెంప్ట్. ఈ బాధలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సివిల్ సర్వీస్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి మార్చుకుని, నేను ఇంగ్లీష్ మీడియంలో రాశాను. తెలుగు మీడియంలో రాయడానికి అవకాశం ఉన్నా నేను ఒక పట్టుదల తీసుకుని ఇంగ్లీష్ మీడియంలోనే రాశాను. ఓకే, సూపర్. ఇదంతా 12th ఫెయిల్ స్టోరీ కంటే భయంకరమైన స్టోరీ నాది. ఆయన ఏదో వినోద్ చోప్రా గారు తీసాడు, కానీ ఆయన తక్కువ చేయట్లేదు. ఆయన మనోజ్ ఆయన పేరు, ఆయన తక్కువ చేయట్లేదు, కానీ ఆయనది నాది ఒకే ఆర్థికపరమైన పరిస్థితి. ఆయనకున్న కష్టాలు నాకు ఉన్నాయి. నేనైతే ఏంటంటే మా ఇంటి నుంచి 1000 పంపించేవారు, ఆయనకు 1000 కూడా లేదు. సో తర్వాత ఆయన అంటే నేను ఆయన కించపరచట్లేదు, మీరు నన్ను క్షమించాలి, నాకు ఎలా అయిపోయిందో చెప్తాను, మా ఇద్దరు కంపారిజన్. సో 3వ అటెంప్ట్ కూడా నా ఇంటర్వ్యూ పోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక అటెంప్ట్ ఉంది, ఇంకా 4 అటెంప్ట్లే ఆపాను. 95లో ఆపి గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూ వచ్చింది. గ్రూప్ 1 అంటే హైయెస్ట్ అంటే గ్రూప్ 1 అంటే ఆల్మోస్ట్ 2 ఒకటే. గ్రూప్ 1 నుంచి కూడా ఐఏఎస్ అవుతాం కదా, స్టేట్ దాకా గ్రూప్ 1 ఇంటర్వ్యూ వచ్చింది. 25 సంవత్సరాలు 4 ఇంటర్వ్యూలు, మళ్ళీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ మళ్ళీ పోయింది. మరి నేను ఫెయిల్యూరే కదా. ఈ లోపల ఏమైంది, ఇంకొక సివిల్ సర్వీస్ అటెంప్ట్ ఉంది, ఫైనల్. నాకు గ్రూప్ 1 ఇష్టం లేదు, నేను ఎవరిని కించపరచాను. గ్రూప్ 1 నుంచి నాకు ఆర్డీఓల నుంచి డిఎస్పీ ఐపీఎస్లో ఐఏఎస్లో అవడం నాకు రుచించదు, నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఎవరిని నేను కించపరచట్లేదు. కొడితే డైరెక్ట్ ఐఏఎస్ కొట్టాలి. ఈ ఆర్డీఓ నుంచి డిఎస్పీ నుంచి చేరి ఇవన్నీ నాకు పెద్దగా రుచించవు. నా ఫ్రెండ్స్ చాలా మంది కొట్టారు, నేను కూడా గ్రూప్ 1 నుంచి వచ్చిన వాడిని. సో 4వ అటెంప్ట్ గట్టిగా దండం పెట్టుకుని రాశాను. రాస్తే 4 అటెంప్ట్ మళ్ళీ అందరూ అన్నారు గ్యాప్ వచ్చింది 1 year, దొబ్బింది అన్నారు, ఇంకా రాదన్నారు. మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చింది. సో 4 అటెంప్ట్లు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళగానే ఇంటర్వ్యూలో ఒక ఆయన, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఒక ఆయన, అన్నామలై యూనివర్సిటీ ex-వైస్ ఛాన్సలర్. ఆయనకి నత్తుంది, స్టామరింగ్, ఆయన భాష నాకు అర్థం కావట్లేదు. సో నా చైర్మన్ పేరు కాంత కటూరియా, ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ పేరు కాంత కటూరియా. సో ఈయన అడిగే ప్రశ్న అర్థం కావట్లేదు. ఆవిడ చిరాగ్గా చూస్తుంది, నేను ఆన్సర్ చేయలేకపోతుంది. ఇంకా అయిపోయింది జీవితం అనుకున్నాను, సర్వనాశనం. ఇంకా అనవసరంగా 4 సంవత్సరాలు దీనికి పెట్టాం. 90 to 96, 90లో వచ్చాను, 96 దాకా. సో నెక్స్ట్ ఒక ఆవిడ ఒక ఎడ్యుకేషన్ పాలసీ గురించి అడిగింది నన్ను, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడింది. నా దగ్గర సరైన ఆన్సర్ లేదు, కానీ నాకు 8th 5-year ప్లాన్లో ఎడ్యుకేషన్ తాలూ కొన్ని పాయింట్లు గుర్తుంటే చెప్పడానికి ట్రై చేశాను. డోంట్ ట్రై టు గివ్ రాంగ్ ఆన్సర్స్ మిస్టర్ శ్రీనివాస్. ఇఫ్ యూ నో సే యూ నో, ఇఫ్ యూ డోంట్ నో యూ సే డోంట్ నో. ఐ థింక్ లైఫ్ ఈస్ గాన్. అక్కడి నుంచి ఇంటర్వ్యూ పుంజుకుంది. ఇట్ వాజ్ 45 minutes ఇంటర్వ్యూ. ఫైనల్లీ వెళ్ళిపోతుంటే ఆవిడ ఒక మాట అడిగారు, శ్రీనివాస్, ఐ థింక్ హౌ మెనీ టైమ్స్ ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ? షీ ఆస్క్డ్. నో మ్యామ్, ఐ హ్యావ్ 4 attempts. This is my 4th attempt and this is my 4th interview. Okay, what will you do if you fail? Don't know ma'am, but I'll fight. నాకు ఈ 6 years ఆఫ్ సివిల్ సర్వీసెస్ నాకు ఏం నేర్పించిందంటే యుద్ధం చేయడం నేర్పించింది, రిజల్ట్తో సంబంధం లేకుండా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఐ విల్ ఫైట్. ఏదో పట్టుకుంటాను మేడం, నాకు లెక్చర్ అవ్వడం ఇష్టం, మేబీ లెక్చర్ అవుతానేమో, లేదా అప్పటికి యాక్టింగ్లో అసలు ఇవన్నీ అప్పటికే నాకు పిహెచ్డి చేస్తున్నాను, ఎంఏఐపి ఉస్మాన్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి. మళ్ళీ పిహెచ్డి అంటే మళ్ళీ లిఫ్ట్లు అమ్ముకునే వాళ్ళకి
ఈ మధ్య చాలా వెస్ట్ బ్రూక్ అని రకరకాల పేర్లు చెప్పి తప్పు మళ్ళీ చాలా మందికి వచ్చిన వాళ్ళు కోపడతాను. దారుణమైన డాక్టరేట్లు వస్తుంది, నాది అలాంటి డాక్టరేట్ మీరు చదివి తెచ్చుకున్నది. నేను చదివి బుద్ధిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్స్తో ఉస్మానియా క్యాంపస్ నుంచి ఐఎమ్ ఉస్మానియా స్టూడెంట్, ఉస్మానియా స్టూడెంట్, ఎంఏ ఆర్కియాలజీ, డాక్టరేట్ ఇన్ ఆర్కియాలజీ. అందులో ఉన్నాను కాబట్టి మేబీ నేను అన్నాను, మ్యామ్ నేను ఐ మే బికమ్ ఏ లెక్చరర్. ఐ థింక్ అవసరం పడదు, మీకు బాగా మంచి అవకాశం ఉంది, ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ అని షీ హాస్ సెండ్ మీ అవుట్. అప్పుడు నమ్మకం కొంచెం వచ్చేస్తున్నాము. సో ఫైనల్ అటెంప్ట్ రిజల్ట్ హిందూ పేపర్లో చూసుకుంటే పేరు లేదు, మళ్ళీ చూసాను పేరు లేదు, మళ్ళీ చూసాను పేరు లేదు. కొద్దిగా కన్నీటి పొర వస్తుంది, కనిపించట్లేదు. మీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నువ్వు చూడరా అన్నాను. వాడు చూసాడు లేదన్నాడు, వాడికి ఎక్కడ లోపల ఆనందంగా ఉంది అది పోయినందుకు. సో అది చూశాడు, అయిపోయింది అక్కడతో. మై సాగా ఆఫ్ సర్వీసెస్ వాజ్ ఓవర్. 6 years ఒక ఫైట్ విత్ 4 ముగిసింది. సో ఇప్పుడు చెప్పండి మీరు, 12th ఫెయిల్ కథలో కంటే నా కథలో ఏం యాగని తక్కువ ఉంది, యాగని తక్కువ ఉంది, ఏం తక్కువ లేదు. లవ్ సక్సెస్, లవ్ పీకింది. నా 4 అటెంప్ట్ల అన్నిసార్లు ఇంటర్వ్యూ వెళ్ళాను, ఆయన ఒక్కసారి ఇంటర్వ్యూ వెళ్ళాడు, పోయింది. మీరు చూడండి కావాలి. అవునవును, నేను చూసాను, సినిమా చూసాను. అయితే జో జీతా హై ఓయి సికందర్, సక్సెస్ అయిన వాడే మాట్లాడగలగా. అవును, ఫెయిల్యూర్ అయిన వాడికి మాట్లాడడానికి ఏం అవకాశం ఉంటుంది? మరి దెన్ ఒక్క లాస్ట్ అటెంప్ట్ ఆఫ్ గ్రూప్ 1 ఇంకా చాలా, దీంతో మూసేద్దాం. ఉస్మానియా క్యాంపస్లో నాకు పిహెచ్డి కంప్లీట్ చేసుకుని, అప్పుడు ఇంకా పిహెచ్డి అవ్వాల, PhD అయింది, పూర్తి చేసుకుని లెక్చర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. లెక్చర్ ఉస్మానియా క్యాంపస్, ఉస్మానియాలో పాఠాలు చెప్పుకుందాం, హిస్టరీ పాఠాలు పిల్లలకి అని ఒక దాంట్లోకి ఫిక్స్ అయ్యాను. అప్పుడేం జరిగిందంటే గ్రూప్ 1 ఇంటర్వ్యూ వచ్చింది. గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంకా ఐ సెడ్ ఇంక దీని తర్వాత నో మోర్ ఎగ్జామినేషన్స్. 6 హైయెస్ట్ ఎగ్జామ్స్, 4 సివిల్ సర్వీసెస్, 2 గ్రూప్ 1. ఇంకా చాలా బతకాల మనిషి. విందు చోప్రా సార్, ఒకసారి మీరు ఎక్కడి నుండి వినండి, స్టోరీ కూడా ఒకసారి వినండి సార్. సో నా 6వ ఇంటర్వ్యూ వెళ్ళాను. అక్కడ ఒక ఆయన, వన్ ఆఫ్ ద మెంబర్స్, ఒకసారి నా కథ అంతా అడిగాడు. ఆల్మోస్ట్ హీ వాజ్ ఎమోషనల్ వైల్ పుట్టింగ్ క్వశ్చన్స్ టు మీ. చెప్పాను, నో నో యూ విల్ బి సక్సెస్ఫుల్ దిస్ టైమ్. నాకు 16వ ర్యాంక్ 17వ ర్యాంక్ వచ్చింది APPSC గ్రూప్ 1. ఓకే. దురదృష్టం అయ్యారు, రెవెన్యూ RDO డిప్యూటీ కలెక్టర్స్ ఖాళీ లేవు. చూడండి, ఒక మనిషికి దురదృష్టం ఎంతలా వెంటాడుతుంది. ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓ జాయిన్ అయిపోయాను 17వ ర్యాంక్కి, టక్కన నాకు IAS వెంట తొందరగా వచ్చేసేది, అయిపోయేది. ఓ 10 ఏళ్ల గ్యాప్లో నాకు IAS వచ్చేది, అయిపోయింది. తర్వాత DSP వచ్చింది, DSP పెట్టాను. ఇప్పుడు నా బ్యాచ్లో DSPలు ఎవరంటే రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్. ఆయనది నాది ఒక ర్యాంక్ అటు ఇటు, ఆయన 13th 14th అయింది, నాది 17. బట్ ఇద్దరు DSPలు. నాది ఫస్ట్ DSP అలాటెడ్. ఎక్కడో అది కూడా రాంగ్ జడ్జిమెంట్ అనండి, నాకు యోగం లేకపోవడం అనండి, DSP తీసుకోలేదు. కాకపోవడం కదా వచ్చింది. ఐ హావ్ రిజెక్టెడ్. నాకు DSP వద్దని నేను నాన్ రెవెన్యూ క్యాడర్లో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అనే ఒక ప్రమోషన్స్ అవి అవకాశాలు తక్కువగా ఉండి ఒక ఉద్యోగం తీసుకున్నాను. తెలియక లేకపోతే తెలిసే ఏదో కారణం. DSP అప్పటికే నేను పైకి తెలియని చాలా దెబ్బలు తినేసి ఉన్నాను. రావాలి డైరెక్ట్ 25 సంవత్సరాల DSP నేను. ఇప్పుడు అందరూ ఐజీలు కదా. ఇంకా నాకు 7 సంవత్సరాలు సర్వీస్ ఉంది ఇంకా. అంటే ఎడిషనల్ డీజీ అవుతాను, ఒక్క DGP అవ్వలేను. అంటే సక్సెస్ఫుల్ కెరియర్. సో IAS ఏమో ఇంటర్వ్యూలో నాకు పోయింది, IPS దేవుడిస్తే నేను వద్దనుకున్నాను. జనరల్ గా DSP అనగానే ఒక మంచి పవర్ఫుల్ ఇది ఉంటుంది కదా సార్. తీసుకున్నాను మీసం పెంచి కొన్నాళ్ళు తిరిగాను హైదరాబాద్లో. అప్పుడు ఒక TVS ఛాంప్ కొన్నాను. కొనలేదు, ఎవరో ఒక ఆయన ఒక మిత్రుడు గిఫ్ట్గా ఇచ్చాడు, సాయి అతని పేరు, ధన్యశ్రీ అండ్ సాయి అని ఇద్దరు బ్రదర్స్. నాకు TVS ఛాంప్, నా కష్టాలు చూడలేక TVS ఛాంప్ పడేశాను నాకు గిఫ్ట్గా. దాంట్లో తిరుగుతూ మీసాలు పెట్టుకుని, అప్పుడు ప్రొహిబిషన్ రోజులు, అదేదో హోటల్లోనే ఇచ్చేవారు మందు, ఒక బీర్ తాగదామని వెళ్ళి వాడు ఇవ్వనంటే మీసాలు తిప్పి DSP అంటే వాడు బీర్ కూడా ఇచ్చాడు నాకు. కాదు, DSP తీసుకోలేదు కదా. తీసుకోలేదు, నేను చెప్పాను ఇంకా సెలక్షన్ అప్పుడు DSP, తర్వాత రిజెక్ట్ చేశాను నేను. ఫస్ట్ యాజ్ పర్ ద ర్యాంక్ ఐ వాజ్ అలాటెడ్ DSP ఓన్లీ. నేను తర్వాత రైటింగ్లో ఇచ్చేసాను నాకు DSP. ఎందుకని? ఏదో సమ్ రాంగ్ జడ్జ్మెంట్. సో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా జాయిన్ అవడం వల్ల IAS ప్రమోషన్ లేట్ అయిపోయి, సో అంటే